హలో ఎవ్రీవన్, రూమ్ షిఫ్ట్ అవుతున్నాం కదా. సో దానికోసమని షాపింగ్ అని వెళ్తున్నాం అనమాట, కిచెన్ థింగ్స్ తీసుకోవడానికి. యాక్చువల్గా ఐకేఆర్ హోమ్ సెంటర్ అనుకున్నాం, ఇప్పుడేమో ఏంబి అనుకుంటున్నాం అనమాట. అసలు ఎక్కడికి వెళ్తాము అనేది అది వెళ్తే కానీ డిసైడ్ అవ్వదు. పోతున్నాం నాన్న, ఆచిపోతున్నామా? ఎట్టిపోతున్నాం? ఎలా పోతున్నాం? కారులో వెళ్తున్నాం. కార్ ఏది? అక్కడ ఉంది. ఐకియా పోతున్నామా? ఎక్కడికి పోతున్నామా? ఏంబి పోతున్నామా? కార్. ఏ పోదాం 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 పోదాం. 2 minutes నాన్న కార్ తెస్తుంది కదా, తేగానే వెళ్దాం. ఓకేనా? ఏం చేస్తున్నావే మమ్మీ? గాడికి ఫస్ట్ మ్యాటర్, లక్షకి అండ్ మమ్మీకి కూడా. అక్క నేనంటే ఎక్కినా, మా అక్క ఫోటోస్ ఇద్దాం. లక్ష ఎట్లుంది నాన్న? ఫస్ట్ మెట్రో ఎక్కినావు కదా, ఎట్లుంది? బాగుందా మెట్రో? ఎట్లుంది? నిద్ర వస్తుందా? బజ్జు నో వచ్చినాం మనం కేపీహెచ్పిలో దిగి. ఇప్పుడు బాబాయ్ వాళ్ళు ఎక్కడున్నారు? ముగ్ధ దగ్గర ఉన్నారంట. అక్కడికి మనం వెళ్ళి కారు ఎక్కుతున్నాం. ఓకేనా? ఎక్కువ హాయ్, ఫోరమాల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఫోరమాల్లో హోమ్ సెంటర్లో చూస్తున్నాము. నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ దొరకలేదు, కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే తీసేసుకున్నాము. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఇంకొక దగ్గరికి, ఐ థింక్ డిమార్ట్ అనుకుంటున్నాను. వాళ్ళు కూడా వస్తున్నారు, స్లోగా రావాలా వద్దా అనేసి వస్తున్నారు. అసలు దక్షిణగాడు అయితే వాడు బేబీ అని చంపేస్తున్నాడు అనమాట మా అక్కని. దక్షిణగాడికి స్మాల్ ట్రిప్ ఫర్ షాపింగ్ మాల్స్. మా అక్క షాపింగ్ చేద్దామని వచ్చేసింది. మా అక్కకి బట్టలు కనిపిస్తే అది వదలలేదు కదా, జస్ట్ చూడాలి, తీసుకోకపోయినా పర్లేదు, బట్ అన్నీ చూడాలన్నమాట. చూస్తే అదొక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట మా సిస్టర్కి. అందుకోసమని చూస్తూ ఎక్కడో ఇంకా తప్పిపోయింది. దాన్ని వెతుకుతూ నేను వెళ్తున్నా. ఇంకా ఎక్కడ తప్పిపోయింది పొట్టిది. చూస్తూ ఉంటుంది, అట్లా చూసి ఫైనల్గా ఏదైనా ఒకటైతే పట్టుకుంటుంది. మ్యాండేటరీగా చూస్తూ ఉండండి. చూస్తూనే ఉంటుంది. ఏం చూస్తున్నావు అక్క? ఇది ఎట్లుంది? బాగుందా? మెహందీ గ్రీనా? బాగుంది. ఇక్కడ అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. ఆవాస నచ్చిందంట మా అక్కకి. డ్రెస్ నచ్చిందంట, వదిలిపెట్టట్లేదు, ఒకటే చూసుకుంటుంది. ఇది కొనియాలట. నేను పెళ్ళికి మొన్న ఆల్మోస్ట్ ఫుల్ డ్రెస్సులు కొనింది. అసలు నియర్లీ ఒక 7 to 8 డ్రెస్సెస్ కొని ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏదో జస్ట్ చూద్దామని బ్రౌజింగ్ లాగా వచ్చింది, పట్టుకుంది, వదలట్లేదు ఇంకా. ఫైనల్గా అయితే కొనకుండా వెళ్ళిపోతున్నాం. ఇక మా అక్క కూడా వచ్చేస్తుంది అది ఆరేసి. This is my duty. Yeah, this is your duty. పైనుంచి అయితే కిందికి వచ్చేసినాము. ఇక్కడ కార్ వాష్ అవుతుందన్నమాట. సో కార్ వాష్ అయిపోయినాక ఇక్కడ నుంచి డిమార్ట్ వెళ్ళిపో. అత్తయ్యది వాడైతే మ్యాచింగ్ డ్రెస్. లక్ష్మి ఎటు వెళ్తున్నావు? కార్ వాష్ అవుతుంది. ఇది నెక్సెస్ మాల్లోకి వచ్చామన్నమాట. దీంట్లో కార్ వాష్ కూడా పెట్టారు, C2లో. బెటర్ ఆపర్చునిటీ. యాక్చువల్గా కార్ వాష్ ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ లేదు, బట్ కార్లోకి మనం చీమలు వెళ్ళుండే అనమాట. చీమల పుట్ట దగ్గర పార్క్ చేస్తే డైరెక్ట్ చీమలు వెళ్ళిపోయినాయి. అవి 2-3 days అవుతుంది, ఇంకా పోలేదు. అందుకోసమని కార్ వాష్ ఇప్పుడు బాగా నీట్గా ఉంది. అసలు కొత్త కార్ లాగా అయిపోయింది. సూపర్. కట్ చేస్తే ఇక్కడ డిమార్ట్కి వచ్చామన్నమాట. డిమార్ట్కి వచ్చి ఇక సరుకులు అన్నీ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా
బాస్మతి రైస్ 1 కేజీ కావాలంట రేపటి కోసం. అవి ఒక 1 కేజీ 2 కేజీ తీసుకుంటారు. మా మమ్మీ వాళ్ళు అక్కడేమో చూస్తున్నారు. దక్షిణ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. ఇగో నేనేమో ఇక్కడ ఇది దీంతో 1 by 1 షాపింగ్ అయితే అయిపోయింది. ఇవన్నీ నేను నింపేశారనమాట. ఇంకా చూస్తూనే ఉంటారు. బిల్ ఎంత అవుతుందో ఏంటో అసలు. మంత్ ఎండ్ అయినా ఫుల్ క్రౌడ్ ఉంది.